హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 25 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు మణికంఠని ఎరి పుష్పం చేసింది ఎవరు, అండ్ బిగ్ బాస్ రెండు టీంలలో ఎవరికైనా పక్షపాతం చూపిస్తున్నాడా, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్లో రెండు క్లైన్లకి న్యాయం చేశాడా, బిగ్ బాస్ చీట్ చేశాడా, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. ఓపెన్ చేసే బిగ్ బాస్ మూడో ఛాలెంజ్ పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ భాగంగా ఇది మూడో ఛాలెంజ్. అండ్ చెరో క్లైన్ నుంచి ఒక్కో మెంబర్ రావాలి. హ్యాంగ్ చేసిన బెలూన్కి మేకు గుచ్చుకోకుండా పట్టుకోవాలి హ్యాండిల్ని చెరో మెంబర్. 15 మినిట్స్లో ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో, ఎవరి బెలూన్ అయితే పగలుకుంటూ ఉంటుందో ఆ క్లైన్ విన్ అయినట్టు. ఆ క్లైన్ నుంచి ఒక 1 lakh ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. అండ్ వాళ్ళ తరఫున ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపగలుగుతారు. సో గేమ్ స్టార్ట్ అయింది. గేమ్లో స్టార్ట్ చేసింది నబిల్ అండ్ పృథ్వీరాజ్. సో ఇద్దరు కూడా 15 మినిట్స్ పైన పట్టుకున్నారు. అండ్ గేమ్ ఇంకా కంప్లీట్ కాలేదు. గేమ్ని ఇంకా ఇంప్రూవైజేషన్ చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు చివరి వరకు ఎవరైతే బెలూన్ పగలుకుంటూ ఉంటుందో వాళ్ళే విన్నర్స్ అని చెప్పాడు. సో ఇంకా 10 మినిట్స్ అయింది, అప్పటికి కూడా ఇద్దరు బెలూన్ పగలలేదు. బిగ్ బాస్ 1 more ఇంప్లిమెంటేషన్ చేశాడు, ఒక్క చేతితోటే పట్టుకోవాలని చెప్పేసి. సో ఒక్క చేతితో పట్టుకున్నాక నబిల్ కొంతసేపు వదిలేశాడు. సో ఇక్కడ పృథ్వీరాజ్ విన్ అయ్యారు అండ్ శక్తి టీం విన్ అయింది. సో శక్తి టీం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపింది అండ్ 1 lakh ప్రైజ్ మనీ వాళ్ళ తరఫున ప్రైజ్ మనీకి యాడ్ అయింది. థర్డ్ ఛాలెంజ్లో కాంతార టీం ఓడిపోయినందుకు వాళ్ళ టీంలో నుంచి ఒక అనర్హుడిని పర్సన్ని తీసేయాలి. సో ఆ తీసేసే పర్సన్ని సెలెక్ట్ చేసేది మటుకు శక్తి టీం నుంచి. అండ్ శక్తి టీం నుంచి వాళ్ళందరూ బాగా డిస్కస్ చేసుకొని స్ట్రాంగెస్ట్ పర్సన్ అయిన నబిల్ని తీసేశారు. బట్ కాంతార టీంకి ఇది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే సెకండ్ ఛాలెంజ్లో, ఫస్ట్ ఛాలెంజ్లో ఎప్పుడైతే శక్తి టీం ఓడిపోయిందో వాళ్ళ టీం నుంచి వీకెస్ట్ పర్సన్ని తీసేశారు. బట్ వీళ్ళ ఛాన్స్ వచ్చే వరకు మటుకు స్ట్రాంగెస్ట్ పర్సన్ని తీసేశారు. బికాస్ అంతకన్నా ముందు డిస్కషన్ ఏంటంటే అందరం కలిసి ఆడుకోవాలి. సో మనం అందరం కలిసే ఆడితేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపచ్చు. సో మనం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేందుకు ఆడదాం అన్నట్టు ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి శక్తి టీం నుంచి నిఖిల్ ఒక క్లాన్ తరఫున ఆడినట్టు అనిపించింది. సో గైస్, నాకైతే ఇక్కడ నిజంగా బిగ్ బాస్ పక్షపాతం చూపించినట్టే అనిపించింది. బికాస్ ఫస్ట్ గేమ్లో ఎప్పుడైతే కాంతార టీం విన్ అయిందో అప్పుడు నిఖిల్ టీంలో నుంచి వాళ్ళని సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకొని పర్సన్ని తీసామని చెప్తే వాళ్ళు ఈజీగా వీకెస్ట్ పర్సన్, లేకపోతే ముగ్గురులో వాళ్ళు ఆల్రెడీ నలుగురే ఉన్నారు కాబట్టి ఆ నలుగురులో ముగ్గురు ఒక గ్రూప్ కాబట్టి మణికంఠని తీయడానికి అందరు మణికంఠని ఓట్ చేశారు. అండ్ మణికంఠ కూడా ఇంకో ఆప్షన్ లేక నన్ను తీసేయండి అని చెప్పాడు. సో ముగ్గురు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి సో అక్కడ మణికంఠని వీకెస్ట్ పర్సన్ అని తీసేశాడు. బట్ ఇక్కడ వీళ్ళు గెలిచినప్పుడు మటుకు, శక్తి టీం గెలిస్తే మటుకు కాంతార టీంకి వాళ్ళ నుంచి వాళ్ళని తీసేయమని ఆప్షన్ ఇవ్వకుండా శక్తి టీంకి ఇచ్చాడు ఆపర్చునిటీ. సో ఇక్కడ డెఫినెట్గా పక్షపాతం అయితే చూపించినట్టు అనిపించింది. ఎస్, బిగ్ బాస్ మననైతే ఏం చేయలేడు బికాస్ మనం రివ్యూయర్స్ కాబట్టి. బట్ బిగ్ బాస్ అదే టీం మెంబర్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మటుకు వాళ్ళ లోపల తీసేస్తారు. సో గైస్, బిగ్ బాస్ పక్షపాతం పక్కన పెడితే నిఖిల్ డెసిషన్ కరెక్టా కాదా అన్నది మనం డిస్కస్ చేసుకుందాము. సో నిఖిల్ డెసిషన్ అయితే తన క్లాన్ తను సేవ్ చేసుకోవాలి, తన క్లాన్ తరఫున తను సేవ్ చేసుకోవాలి. బికాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వీళ్ళ టీం నుంచి మెంబర్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి తను సేవ్ చేసుకోవాలి కాబట్టి నిఖిల్ అలా ప్లాన్ చేశాడు. బట్ యాక్చువల్ పాయింట్ ఏంటి, ఎవరిని తీసేయాలి? అనర్హులను తీసేయాలి. అంటే ఎవరైతే ఫిట్ కాదో వాళ్ళని తీసేయాలి. సో దా స్టేట్మెంట్ ప్రకారంగా అయితే డెఫినెట్గా వీకెస్ట్ పర్సన్ని తీసేయాలి. సో మణికంఠని తీసి కరెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి కూడా వాళ్ళని తీయాలి. బికాస్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 18 నుంచి ఎవరిని తీసినా కానీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిపోతుంది. సో ఎవరు రెండు టీంలలో ఒక విన్నర్ అయితే డెఫినెట్గా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిపోతుంది. బట్ వీళ్ళందరూ సేఫ్గా ఉంటారు కాబట్టి అనర్హుడిని తీసేయాలి. నిఖిల్ డెసిషన్ కరెక్ట్ కాదు. బట్ సెల్ఫిష్నెస్ చూస్తే మటుకు నిఖిల్ డెసిషన్ కరెక్ట్. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి. నబిల్ని తీసేశాక ఒక పెద్ద రచ్చ. అండ్ రచ్చలో మణికంఠని ఎర్రి పుష్పం చేసిండ్రు సోనియా అండ్ యష్మి. వాళ్ళిద్దరే కాదు, ఇంకా మిగతా ఇద్దరు కలిసి కూడా ఆయనను మొత్తం పక్కకు పెట్టేసిండ్రు. సో మణికంఠ బేసిక్గా గేమ్స్లో అన్ని మంచిగానే ఆడతాడు. బట్ వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ కాబట్టి వీళ్ళు పక్కన ఉండేసి మణికంఠను ఒక్కని చేశారు. మా అందరూ మణికంఠ పేరు తీసుకున్నారు కాబట్టి మెజారిటీ ఆయన పేరే వచ్చింది. సో మెజారిటీ ఆయన పేరు వచ్చినప్పుడు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నేను వెళ్తాను, మీరు ఆడండి, టీం గురించి బెస్ట్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ తప్ప ఇంకో స్టేట్మెంట్ ఇవ్వలేడు. ఎందుకంటే మీరు అందరు నలుగురు ఒకటైనరు, నన్ను సపరేట్ చేస్తున్నారు, అవన్నీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే డెఫినెట్గా టీం కొలాప్స్ అవుతుంది, టీంలో యూనిటీ ఉండదు, టీంలో వానికి సపోర్ట్ చేసేవారు ఉండరు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి రాదు. సో ఇక్కడ సోనియా అండ్ యష్మి వీళ్ళు ఏమంటారంటే, నువ్వు గివ్ అప్ చేసినావు కాబట్టి నీ పేరు చెప్పినామని అంటారు. కానీ యాక్చువల్గా అయితే వీళ్ళు ఆల్రెడీ నేమ్ తీసుకున్నారు కాబట్టి అక్కడ గివ్ అప్ చేసిండు మణికంఠ.
సో ఈ స్టేట్మెంట్ డెఫినెట్గా వీళ్ళిద్దరు అయితే ఆడుకున్నారు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఫోర్త్ ఛాలెంజ్ రంగురంగుల పజిల్. ఈ పజిల్లో ఫస్ట్ ఏ టీం అయితే క్యూబ్ కంప్లీట్ చేస్తుందో వాళ్ళు విన్నర్స్. ఒక్కో టీం నుంచి 2 మెంబర్స్ రావాలి అండ్ ఫస్ట్ 5 మినిట్స్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. అండ్ విన్ అయిన టీం ప్రైజ్ మనీకి 1 lakh యాడ్ చేస్తుంది అండ్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతుంది. సో గేమ్ స్టార్ట్ అయింది. ఇద్దరు టీం నుంచి ఇద్దరు మెంబర్స్ వచ్చారు, బట్ ఇద్దరు కూడా పజిల్ని కంప్లీట్ చేయలేకపోయారు. సో 2 టీమ్స్ ఓడిపోయాయి, వైల్డ్ కార్డ్ని ఎంట్రీ ఆపలేకపోయారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ భాగంగా 5వ ఛాలెంజ్ డాన్సింగ్ ఫర్ బీబీ ట్యూన్. ఈ ఛాలెంజ్లో 5 రౌండ్స్ ఉంటాయి అండ్ ఈ 5 రౌండ్స్ 2 టీం నుంచి అందరూ పాల్గొంటారు ఎక్సెప్ట్ నబీల్ అండ్ మణికంఠ. సో ఈ 5 రౌండ్స్లో లాస్ట్ రౌండ్ 5th రౌండ్ వరకు ఏ టీం మెంబర్స్ అయితే ఎక్కువ ఉంటారో ఆ టీం విన్ అయినట్టు అండ్ ఆ టీం తరఫున 1 lakh ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది అండ్ ఆ టీం తరపున ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపగలరు. ఈ గేమ్లో అతి ముఖ్యమైన క్లాజ్ డిఫరెంట్ ప్లేసెస్లో అలారం మోగుతుంది అండ్ అలారం మోగిన ప్లేస్లో స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైన వాళ్ళు డ్యాన్స్ చేయాలి. అండ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యేది 15 seconds అండ్ టిల్ 5th రౌండ్ వచ్చేసరికి ఎవ్రీ టైం సెకండ్స్ అనేది తగ్గుతుంది. సో ఆ టైం లోపల వాళ్ళు అక్కడ స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. సో గైస్ గేమ్ స్టార్ట్ అయింది. అందరూ రన్ చేసి స్టేజ్ ఎక్కారు అండ్ డ్యాన్స్కి రన్ చేశారు, ఎంటర్టైన్ చేశారు. ఫస్ట్ 2 రౌండ్స్ కరెక్ట్గా ఆడారు, బట్ థర్డ్ రౌండ్ ఓన్లీ 3 secondsకి వచ్చింది. 3 seconds వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అయితే నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ ప్రేరణ మాత్రమే వచ్చారు. సోనియా తర్వాత వచ్చింది. బట్ బిగ్ బాస్ సో నిఖిల్ని డిసిషన్ అడిగినప్పుడు సోనియాని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఇది కంప్లీట్గా ఇన్జస్టిస్. మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి. అండ్ ఫైనలీ ఈ గేమ్లో శక్తి టీం విన్ అయింది అండ్ శక్తి టీం తరఫున ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపారు అండ్ 1 lakh అమౌంట్ ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్. 5th ఛాలెంజ్తో ముగిసిన సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్. సో టోటల్గా మీరు 3 మెంబర్స్ని ఆపగలిగారు అండ్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి అన్నట్టు ఇంటిమేట్ చేస్తాడు. గైస్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తారా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇనిషియల్గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమని చేశాడంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అండ్ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపాలంటే శక్తి టీం అండ్ కాంతారా టీం ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఇప్పటివరకు పెట్టేది 5 గేమ్సే అండ్ 5 గేమ్స్తో కంప్లీటెడ్ అని చెప్పాడు బిగ్ బాస్. సో టోటల్గా 12 ఎంట్రీస్ ఉన్నప్పుడు 12 గేమ్స్ పెట్టాలి అండ్ 12 గేమ్స్లో ఎన్ని ఓడిపోతే అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలి. బట్ అక్కడ ఒక ఇనిషియల్గా ఒక స్టేట్మెంట్, లాస్ట్లో ఒక స్టేట్మెంట్. అంటే వీళ్ళకి ఇచ్చింది ఓన్లీ 5 ఛాన్సెస్. ఆ 5 ఛాన్సెస్లో ఓన్లీ 3 గెలిచారు, ఇంకా 2 గెలవలేదు. సో 9 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రాబోతున్నారు. సో బిగ్ బాస్ బేసికల్లీ స్క్రిప్ట్ చేసుకున్నాడు 9 మెంబర్స్ని రావాలి కాబట్టి. సో 9 మెంబర్స్ని తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండికా సైనింగ్ ఆఫ్.